మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ 5వ వార్డు మహేంద్ర హిల్స్ లో బోర్డు సిబ్బంది హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛ భారత్ క్యాంపెయినింగ్ లో భాగంగా ప్రాంతాల్లో దఫేదారు రాజు తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మొక్కలను నాటి శుభ్రతపై వార్డు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. శుభ్రతకు మారుపేరుగా కంటోన్మెంట్ ను తీర్చిదిద్దాలని అసోసియేషన్ సభ్యులకు సూచించారు. మోండా డివిజన్ మారేడుపల్లిలోని డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గురువారం ప్రారంభించారు. సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ పనులు ప్రారంభించినట్లు సాయన్న చెప్పారు. పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టర్కి సూచించారు. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఎమ్మెల్యే ఆయనను కలిసేందుకు టీఆర్ఎస్ నేతలు పోటీపడ్డారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సాయన్న పక్కకు ఉండి ఫోటోలు దిగేందుకు నేతలు పోటీ పడడంతో ఓల్డ్ మారేడుపల్లికి చెందిన పలువురు నిరాశకు లోనయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల రూప, నాయకులు టిఎన్ శ్రీనివాస్, పిట్ల నగేష్, సంతోష్ యాదవ్, ప్రకాష్, పనాస సంతోష్, కరణ్ కుమార్, అజయ్ ఓయ్, తేజపాల్, రాపోలు మాధుది తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ హనుమాన్ దేవాలయం వద్ద భారీ వ్యయంతో షెడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు బోర్డు సభ్యుడు రామకృష్ణ తెలిపారు. ఆలయం వద్ద నిర్మిస్తున్న షెడ్డు అందుబాటులోకి వస్తే ఎంతో మందికి ఉపయోగపడనున్నట్లు రామకృష్ణ చెప్పారు. పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా సంబంధిత కాంట్రాక్టర్కు సూచించినట్లు ఆయన వెల్లడించారు. స్థానికంగా ఉన్న కాకాగూడ బస్తీలో పర్యటించి బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, పరశురాం, శంకర్, మురళి, గిరి తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులతో మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సమావేశమయ్యారు. మార్కెట్ పరిసర ప్రాంతాల్లో తరచుగా ట్రాఫిక్ సమస్య నెలకొంటుండటంతో సమస్య పరిష్కారం కోరకు అసోసియేషన్ సభ్యులతో సమావేశమైనట్లు టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. మార్కెట్ యార్డ్లో వాహనాలు ఎక్కువ సమయం నిలపకుండా చూడాలని అసోసియేషన్ సభ్యులకు టిఎన్ శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ శ్రీనివాస్, అసిస్టెంట్ సెక్రటరీ వాహిద్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులో ట్రాఫిక్ సమస్యపై ట్రాఫిక్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు స్థానిక బోర్డు మెంబర్ పాండు యాదవ్. 6వ వార్డులోని పుల్లారెడ్డి బంగ్లా వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉండగా రాంగ్ రూట్ లో ప్రయాణం మరింత ప్రమాదంగా మారింది. స్థానికుల ఫిర్యాదుతో స్థానిక ట్రాఫిక్ ఏసీపీ నాయక్, సిఐ రవికుమార్ తో కలిసి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అధిక శాతం స్కూల్ మార్గం కావడంతో పాటు అక్కడ ట్రాఫిక్ పరిస్థితులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. త్వరలోనే సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీస్ అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు బోర్డు మెంబర్ పాండు యాదవ్. నేత మీసాలు తిప్పుతూ మీడియాలో కనిపించడం తప్ప అభివృద్ధి విషయానికి వస్తే ఆ వార్డు పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ ఆరోపించారు కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ. కంటోన్మెంట్ 2వ వార్డు స్థానిక ఆల్ పార్టీ నేతలతో కలిసి మరోమారు పాదయాత్ర నిర్వహించారు రామకృష్ణ. ఎక్కడి పరిస్థితి మరీ దారుణంగా ఉందని, ఉండలేని పరిస్థితుల్లో బస్తీవాసులు జీవనం సాగిస్తున్నారని, బోర్డు అడ్మినిస్ట్రేషన్తో పాటు బోర్డు మెంబర్లు అందరూ రంగంలో దిగితే తప్ప ఇక్కడ పరిస్థితులను బాగు చేయలేమని తెలిపారు రామకృష్ణ. పాదయాత్ర నిర్వహించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బోర్డు మెంబర్ అనుచరుల దందాలు పెరిగిపోయాయని, ఇప్పటికైనా ఆపకపోతే క్రిమినల్ కేసులు పెట్టిస్తామని హెచ్చరించారు 2వ వార్డు జేఏసీ నేతలు. काम और इंशाल्लाह 100% काम करवा के रखो. ठीक है मां, 100% करा दो, बेफिक्र हो आप, राइट, बेफिक्र हो. అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని టీఆర్ఎస్ మహిళా నాయకురాలు నాగినేని సరిత కోరారు. ఎమ్మెల్యే సాయన్న ఆదేశాల మేరకు కంటోన్మెంట్ 7వ వార్డులో ఇంటింటికి ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి పట్టభద్రులకు దరఖాస్తులను అందజేసినట్లు సరిత తెలిపారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేలా ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మారేడుపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రిన్సిపాల్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని కళాశాల పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ చేయాలని కోరారు. కళాశాలలో హాస్టల్ విద్యార్థులు భౌతిక దూరం పాటించకుండా ఉంటున్నారని, భౌతిక దూరం పాటించేలా చూడాలని వినతి పత్రంలో కోరారు. 4వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్, మణికంఠ, జావేద్ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ మారేడుపల్లి అంబేద్కర్ నగర్లో నాలా పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. తరచుగా డ్రైనేజీ పొంగుతుండటంతో సమస్యను కార్పొరేటర్ ఆకుల రూప దృష్టికి తీసుకెళ్లారు. వాటర్ వర్క్, సివరేజ్ అధికారుల సహకారంతో డివిజన్లో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ పూడికతీత పనులు కొనసాగిస్తున్నారు. గురువారం కార్పొరేటర్ ఆకుల రూప పనులను పరిశీలించారు.
ఓ వ్యక్తిని దోపిడీ చేసిన కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులు అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. ఆ బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ జరిపించిన పోలీసులు అసలు ఆ దోపిడీకి సూత్రధారి బాధితుడు కుమారే అని తెలిసి నివ్వెరపోయారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్లో కూరగాయల వ్యాపారం చేసే రాజును గత కొద్ది రోజుల క్రితం ఉదయం దారిలో అడ్డగించి కొట్టి 50,000 రూపాయలు అతని యాక్టివా వాహనం తీసుకుని పరారయ్యారు దోపిడీ దొంగలు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు అమన్, మాథ్యూలను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా తన తండ్రి వ్యాపారాన్ని తను నడుపుకోవాలని, సంపాదించాలన్న దుర్బుద్ధితో రాజు కుమారుడు లక్ష్మణ్ ఇదంతా చేయించడాన్ని విచారణలో తేలింది. దీంతో లక్ష్మణ్తో పాటు అతని వెంట ఉన్న సాయినాథ్, అమన్, మాథ్యూలను అరెస్ట్ చేసి 3 బైక్లను స్వాధీనం చేసుకున్నారు కార్ఖానా పోలీసులు. ఆ 2 కాలనీల వాసులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏ కార్యక్రమం జరిగినా ఇరువురు కలిసిమెలిసి మతాలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. కాలనీ అభివృద్ధికి 2 కాలనీల వాసులు ఒక్కటిగా మారారు. ఇక్కడ ఉన్నవారంతా కంటోన్మెంట్ 4వ వార్డు బూసారెడ్డిగూడలోని లక్ష్మీ గణేష్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. లక్ష్మీ కాలనీ ఒకటి కాగా గణేష్ కాలనీ వేరొకటి. ఇవి 2 కాలనీలు కలిపి శ్రీలక్ష్మీ గణేష్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకున్నారు. 1994లో ఈ కాలనీ ఏర్పాటైంది. కాలనీలో అతి తక్కువ ఇళ్లు ఉండేవి. ప్రస్తుతం 63 ఇళ్లున్నాయి. పలు రంగాల్లో స్థిరపడిన వ్యాపారులు, ఉద్యోగస్తులు ఉంటున్నారు. ఈ కాలనీలో ఎక్కువ మంది ఓనర్స్ మాత్రమే ఉంటున్నారు. కాలనీ వాసులు కుల మతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉంటారు. శ్రీ లక్ష్మీ గణేష్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. ఈ కాలనీ 1994లో స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో ఓన్లీ 3-4 ఇండ్లు ఉండేవి. ఆ తర్వాత ఇప్పుడు 63 రెసిడెంట్స్ అదే, ఆల్ ఓనర్స్ అందరు రెసిడెంట్స్ ఉంటారు ఇక్కడ. వెరీ కూల్, చాలా ప్రశాంతంగా, చాలా అంటే ఇది ఇన్సైడ్ సిటీ, అవుట్ సైడ్ సిటీ లాగా ఉంటుంది అన్నమాట. ప్రశాంతతకు మారుపేరుగా ఈ కాలనీ నిలిచింది. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న కాలనీలో స్థానికంగా పలువురు రాత్రి సమయంలో మద్యాన్ని సేవిస్తూ కాలనీ వాసులకు తలనొప్పిగా మారారు. కాలనీలో తక్కువ జనసంచారం ఉండటంతో బయటి వ్యక్తులు కాలనీలోకి వచ్చి ఇబ్బందిగా తయారయ్యారు. అంత అవుట్ సైడ్స్ అందరూ వచ్చేసి దాంట్లో ఉంటున్నారండి. అంత రాత్రిపూట ముచ్చట్లు. మాకేంటంటే వాకింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అదొకటి మెయిన్గా. డ్రింక్ చేస్తారు అందరూ. బాటిల్స్ కూడా అన్నీ మా బయట చెట్లలో దాంట్లో పడేస్తున్నారు. బయట నుంచి వచ్చేసి బాగా ఏంటంటే వాళ్ళు అక్కడ ఫుడ్ అంతా తినేసి మా చెట్లలో పడేయడము, అది చాలా పెద్ద ప్రాబ్లం. ఇరువురు కాలనీ వాసులు ఒక్కతాటిపైకి వచ్చి 2 అసోసియేషన్లను ఒక్కటిగా మార్చుకుని కాలనీల అభివృద్ధికి పాటుపడుతున్నారు. దీనిలో భాగంగా గురువారం కాలనీ ప్రవేశ ద్వారం వద్ద శ్రీ లక్ష్మీ గణేష్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బోర్డును ఏర్పాటు చేసుకున్నారు. 4వ వార్డు సభ్యురాలు సైతం ఇదే కాలనీలో ఉంటున్నారు. అసోసియేషన్ ద్వారా కాలనీ ప్రవేశ ద్వారం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుకు అసోసియేషన్ సభ్యులు ముందుకొచ్చారు. కాలనీలో నెలకొన్న సమస్యలను బోర్డు సభ్యురాలు నళిని కిరణ్ ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇస్తున్నారు. తెచ్చిన సమస్యలు ఏంటంటే సీసీ కెమెరా, మళ్ళీ ఇక్కడ రోడ్ సైడ్ కి అన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు కటింగ్, ఇంకొకటి సెక్యూరిటీ రూము ప్లస్ రోడ్, ఇవన్నీ నేను నా దృష్టికి ఈరోజు కాలనీ వాసులు తెచ్చారు. దీన్ని ఎంత జల్దీ అంత జల్దీ మన ఎమ్మెల్యే సాయన గారి సహకారంతో పోలీసులు గస్తీ పెంచి తాగుబోతుల ఆగడాలను అరికట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. కాలనీ అభివృద్ధికి అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా కృషి చేయడంపై పలువురు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.